యాహ్! యాహ్! చెప్తే చాలా పెద్ద కదండీ. సింపుల్‌గా చెప్పాలంటే బ్యాడ్ లక్ అనుకోవచ్చేమో. అంటే నేను ఖాళీగా లేను గానీ స్టోరీస్ రాయటం, అప్రోచ్ అవ్వటం, హీరోని కలవటం. యాక్చువల్లీ హ్మ్. ప్రాజెక్ట్స్ ఓకే అయినియి. షూటింగ్ వరకు వెళ్ళింది. మళ్ళీ మధ్యలో కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల ఆగిపోయిందనమాట. సో, ఒక్క హీరోతోటి ఏమైందంటే అగ్రికల్చర్ బేసిస్ స్టోరీ అయింది. ఆ టైంలో 'మహర్షి' రావటం అది పక్కన పెట్టాము. తర్వాత ఇంకో 'రిచ్ అండ్ పూర్' ఒక కాన్సెప్ట్ అనమాట. అది మీరన్నట్టు ఒక హీరోతో ఒకేసరికి ఈ లోపల అలవైకుంఠపురం వచ్చిందన్నమాట. మళ్ళీ అది పక్కన పెట్టాం. తర్వాత కరోనా వచ్చింది. తర్వాత ఇంకా కొన్ని కొన్ని వేరే ప్రాజెక్ట్స్ కూడా కొన్ని ఆహ్, ఒక వెబ్ సిరీస్‌ది వేరే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లో ఇంకో సినిమా అలా రకరకాలు అయినాయన్నమాట. సో, ఫైనల్లీ ఏది వర్కౌట్ అవ్వలేదు. సో, నేను మాత్రం స్టోరీస్ రాసుకుంటూ అప్రోచ్ అవుతూ ప్రాసెస్ మాత్రం జరుగుతోంది. అది ఇప్పుడు గుడ్ లక్ టర్న్ అయిందనుకుంటున్నాను. ఫైనల్‌గా 'జితేందర్ రెడ్డితో' వస్తున్నమాట ఇప్పుడు. ఆ, విరించి గారు, ఇప్పుడు నార్మల్గా మన ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిట్లోనే చూసుకుంటే కనుక మహాత్మా గాంధీ క్యారెక్టర్ దగ్గర నుంచి, మంగళ్ పాండే క్యారెక్టర్ దగ్గర నుంచి, ఇటీవల రోజులు ఇన్ మెనీ లాంగ్వేజెస్ ఈ కైండ్ ఆఫ్ బయోపిక్స్ హిస్టరీ పేజెస్లో లాక్ అయిన క్యారెక్టర్స్ అన్నిటినీ తీసుకొస్తున్నారు అవునవును. బయటికి. అవునవును. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిస్టింక్ట్ పర్సనాలిటీ, ప్రజెంటేషన్ ఆఫ్ ట్రూత్ అనే దాంట్లో ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ రీచింగ్ ఆడియన్స్, వాళ్ళు వాళ్ళకి కనెక్ట్ అయ్యే పాయింట్లు ఏంటి అన్నది ఇన్ జనరల్గా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డిస్కషన్. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డిస్కషన్ ఫర్ ఎనీ ఫిల్మ్. ఇప్పుడు ఈ సినిమాలో మీరు డిస్కషన్, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డిస్కషన్ ఫర్ ఎనీ ఫిల్మ్. ఇప్పుడు ఈ సినిమాలో మీరు ఆ సేలియంట్ రాదర్ సిగ్నిఫికెంట్ పాయింట్స్ ఏంటండి ఆడియన్స్కి బాగా కమర్షియల్గా హుక్ చేయడానికి? యాహ్! థ్యాంక్ యూ అండి ఈ క్వెషన్ అడిగినందుకు. యాక్చువల్లీ ఏంటంటే ఏదో బయోపిక్ అంటే చాలామంది బయోపిక్స్ చేస్తున్నారు. పొలిటికల్ లీడర్స్ వస్తున్నాయి. ఎస్. నాకు కూడా బయోపిక్స్ అంటే భయం. యాజ్ ఏ ఆడియన్స్ నాకేంటంటే బయోపిక్స్ అంటే ఇప్పుడు మనకెందుకు వాళ్ళ హిస్టరీ అనేది ఉంటుంది కదా! సో, ఆ విషయంలో నాకు చాలా భయం బట్ బయోపిక్స్ చూడటం అంటే కూడా అంటే ఎందుకంటే రియాలిటీకి దూరంగా వెళ్ళటానికి కూడా ఛాన్స్ ఉండదు. కానీ లక్కీగా నాకేంటంటే వచ్చిన స్టోరీలో ఇందులో చాలా డ్రామా ఉంది. ఆయన లైఫ్‌లోనే బోలెడంత డ్రామా, బోలెడంత హీరోయిజం అదేంటంటే ఒక లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ మాట ఆయన. సో, అంత చూసాక ఇందులో బెస్ట్ తీసుకుంటే చాలు మిగతాయి పక్కన పెట్టేయొచ్చు అన్నట్టుంది తప్ప ఆయన రియల్ లైఫ్‌లో. సో, నెక్స్ట్ ఇక్కడ బోరింగ్‌గా ఉంది ఇంకేమన్నా పెడదామా? కొద్దిగా డ్రామటైజ్ చేద్దామా? అంటే కొంత డ్రామటైజేషన్ చేసాము. సో, కానీ అది క్యారెక్టర్‌ని చెడగొట్టకుండా, ఆయన గౌరవాన్ని కించపరచకుండా అలా ట్రై చేసి చేశామాట. సో, ఇందాక అన్నట్టు ఎక్కడేంటంటే ఒకసారి కథ స్టార్ట్ అయితే నేను ఆయన పొలిటికల్ లీడర్ ఏం కాదు. ఒక పార్టీకి ఆయనకి సంబంధాలు లేవు. కానీ నాకేంటంటే నాకు పాలిటిక్స్‌కి నాకు అసలు సంబంధమే లేదు. కాకపోతే నాకేంటంటే ఇంత పవర్‌ఫుల్ క్యారెక్టర్, అంత జెన్యూన్ క్యారెక్టర్. సో, నేను ఆయన స్టోరీ విన్న తర్వాత ఈ జితేందర్ రెడ్డి ఇంత పెద్ద రివల్యూషనరీ లాగా ఉన్నారు. అసలు ఏంటి చూద్దాం గూగుల్ చేస్తే ఎక్కడ ఆయన లేదన్నమాట. ఇదేంటిది ఎవరెవరి గురించి తెలుసు కానీ ఈయన గురించి ఎక్కడ లేదేంటని నేనే షాక్ అయ్యామాట. సో, ఆయన గురించి ఆళ్ళ ఊరెళ్ళి కనుక్కున్నాక, తెలుసుకున్నాక నాకు అసలు ఇది వదిలిపెట్టొద్దు అనిపించిందన్నమాట. నాకేంటంటే ఏదైనా మనం ఎమోషనల్‌గా ఫీల్ అయితే అది గ్యారంటీ చేస్తాం కదా! సో, 'ఉయ్యాల జంపాల' అయినా, 'మజ్ను' అయినా కూడా ఒక లవర్ హార్ట్ ఉంటుంది అందులో. ఇందులో కూడా ఒక లవర్ హార్ట్ ఉంది. ఈ లవర్ ఏంటంటే ఒక అమ్మాయినే కాదు, ఒక దేశాన్ని ప్రేమించగల ఒక పెద్ద లవర్ మాట ఇతను. సో, ఈ లవర్ స్టోరీ నేను ఎందుకు చేయకూడదని దృష్టిలోనే నేను తీసుకున్న ఈ స్టోరీని. ఇందులో చాలా కమర్షియాలిటీ ఉంది. ఈ కమర్షియాలిటీ ఏ రేంజ్ అంటే సో, మిగతా లవ్ స్టోరీలో ఎలా హీరోని తన స్పేస్‌లో ఊహించుకుంటారో, ఇది నేనలా అవ్వలేను. అట్‌లీస్ట్ ఇలా అయినోళ్ళన్నా నాకు దగ్గరైతే చాలు నాకు. ఇలాంటి మనిషి ఒకడన్నా నాకు పరిచయం అయితే చాలు అన్న రేంజ్‌లో ఈ క్యారెక్టర్ ఉందన్నమాట. సో, అందువల్ల నేను డైరెక్షన్ చేయడానికి నేను అంతవరకు ఆలోచించాను తప్ప, ఒకసారి స్టోరీ విన్న తర్వాత ఆ క్యారెక్టర్ నన్ను డ్రైవ్ చేసిందని చెప్పొచ్చు నేను యాక్చువల్లీ. అయితే మీరు ఇందాక చెప్పినట్టుగా జితేందర్ రెడ్డి గురించి, ఆయన గురించి గూగుల్‌లో గాని ఎక్కడ దేర్ ఇస్ నో అసలేం ప్రాపర్ కంటెంట్ అన్నది ఎక్కడ లేదు. లేదండి. ఎక్కడో ఆ టైంలో కొంచెం తెలిసిన వాళ్ళకి ఫెయింట్ మెమరీ అది. అవునవును. జితేందర్ రెడ్డి క్యారెక్టర్ అన్నది. ఇప్పుడు ఒక అల్లూరి సీతారామరాజు గారి క్యారెక్టర్ లాగో, లేకపోతే అవునవును. ఇంకోటో కాదు. యాజ్ ఇట్ ఈజ్ నాకు అల్లూరి సీతారామరాజు గారి క్యారెక్టర్ అనిపించిందన్నమాట. ఓకే. ఎందుకంటే ఆయన ఒక రెవల్యూషనరీగా ఒక 6, 7 ఇయర్స్ మాత్రమే ఆయన బ్రిటిష్ వాళ్ళని యెస్. గడగడలాడించాడు. రెవల్యూషన్ ఉన్నది అంతే. ఒక 5, 7 ఇయర్సే. కాకపోతే ఒక 5, 7 ఇయర్స్ టోటల్ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడంటే అది మామూలు విషయం కాదు. తర్వాత ఆయన చనిపోయినా కూడా ఇప్పటికి మనం గుర్తుపెట్టుకుంటున్నామంటే సో, ఆయన హీరోయిజం అది కదా! సో, నాకు కూడా జితేందర్ రెడ్డి గారు ఏంటంటే
ఒక రియల్ హీరోయిన్గా ఒక రియల్ యాక్షన్ హీరోయిన్, ఒక ఇంత మంచి క్యారెక్టర్తో పాటు అంత ధైర్యం ఉండి ఎవరికి ఎదురు తిరగడానికి ధైర్యంగా జనాల కోసం పోరాడే ఒక వ్యక్తి. అంటే మనం పోరాటం, తిరగబడ్డాడు ఇవన్నీ అంటే భయం వేస్తుంది మనకి. కానీ మీరు స్టోరీలోకి వస్తే కనుక సో అతన్ని డ్రైవ్ చేసే మోటివ్ ఏంటి, అతను ఎంత ఎన్ని మంది విలన్స్ ఎంతమంది అటాక్స్ చేసినా ఆయన నమ్మిన ఒక ప్రిన్సిపల్ కోసం ఆయన అలా ముందుకు వెళ్తూ ఉన్నాడు అనే పర్స్పెక్టివ్లో మీరు చూస్తే దానికన్నా కమర్షియాలిటీ ఏది లేదన్నమాట. సో అందువల్లే నేను ఓకే. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు చేసే సినిమాలన్నింటిలోని లక్ష్మీ ఎన్టీఆర్ కానీ లేకపోతే అదర్వైజ్ ఫిల్మ్స్ ఆయన చేసిన వాటిలో ఆ క్యారెక్టర్లు లుక్స్కు చాలా దగ్గరగా తీసుకొచ్చే ఆర్టిస్టులను ఒక ఎన్టీ రామారావు క్యారెక్టర్, చంద్రబాబు గారి క్యారెక్టర్ ఇట్లా పెడతారు. మీరు ఈ క్యారెక్టర్ ఫిట్టింగ్ రాకేష్ పర్ఫెక్ట్గా అట్లా ఉన్నాడా, లేకపోతే మీరు ఓన్లీ ఒక ఆర్టిస్ట్ని ప్రజెంట్ చేసినట్టుగానే చేశారు ఇందులో? నాకేంటంటే రిజెంబ్లెన్స్ అలా ఏం కాదు, రిజెంబ్లెన్స్ గురించి కాదు, కానీ ఆ ఎమోషన్ ఎవరి దగ్గర ఉందని చూస్తున్నమాట. నేను యాక్చువల్లీ మేము చైల్డ్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తాం, ఇంకా లేట్ చేయొద్దు త్వరగా చేద్దామని చెప్పి ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేశాక నెక్స్ట్ మార్చ్లో షూటింగ్ పెట్టుకుందాం అనే దాంట్లో హీరో ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు మాకు. అప్పుడు మార్చ్, ఏప్రిల్, మే 3 మంత్స్ వెయిట్ చేసాం. 3 మంత్స్లో ఆ ఇండస్ట్రీలో ఉన్న అందరినీ ఆడిషన్ చేసాం, కానీ ఎవరు సూట్ అవ్వలేదు. ఫైనల్గా నేను చూసేది ఏంటంటే అందం కాదు, లుక్ కాదు, ఏది కాదు. నేను ఏదైతే కథలో చదువుతూ నేను ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఒక జితేందర్ రెడ్డిని ఊహించుకున్నాను. సో ఆ జితేందర్ రెడ్డి ఆ ఎమోషనల్గా ఎవరన్నా నాకు ఇతనన్న ఒక ఫీలింగ్ ఎవరు తీసుకొస్తారని వెయిట్ చేస్తున్నప్పుడు ఫైనల్గా రాకేష్ దొరికాడు అనమాట. సో అప్పుడు ఇంకా ఫిక్స్ అయ్యాం, ఇంకా ఇంతకన్నా ఇంకెవరు అవసరం లేదు మనకి, హీఈస్ ద జితేందర్ రెడ్డి. ఎమోషనల్లీ అంత పవర్ఫుల్, ఒక సోల్తో పాటు ఒక ఎనర్జీ, ఒక ఆవేశం, ఇవన్నీ దొరకటం అనేది చాలా కష్టం. ఇంకోటి ఏంటంటే చాలామంది హీరోస్ ఏంటంటే హీరోయిక్గా ఫర్ ద సేక్ ఆఫ్ హీరోయిజం చేస్తుంటారు కదా, అది కాదు. మనకేంటంటే ఒక క్యారెక్టర్ డ్రైవెన్, ఒక ఆవేశంలోంచి, ఒక అనుభూతిలోంచి, ఒక ఆవేశంలోంచి హీరోయిజం రావటం అనేది ఉంటుంది కదండి. అది రాకేష్లో కనిపించింది మాట నాకు. అది చాలా ట్రూత్ఫుల్గా హార్ట్లోంచి చేస్తాడు అనిపించింది. సో ఆ ఆడిషన్ తర్వాత రాకేష్ అయితే బాగుంటుందని చెప్పి ఫిక్స్ అయ్యమాట. ఇంకా నుంచి ఒక కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్. బాగుంది ఈ లుక్, వీళ్ళంతా బాగుంది, కంగ్రాచులేషన్స్. అయితే ఈ బయోపిక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక మహానటి బయోపిక్ తప్ప సో మెనీ సెలబ్రిటీస్ బయోపిక్స్ ఆర్ నాట్ డూయింగ్ వెల్. దే డిడ్ంట్ డూ వెల్. సో మెనీ బయోపిక్స్ హవ్ కమ్. ఆ ఒక వెల్ సంగ్ హీరోస్ యొక్క బయోపిక్స్ని వెల్ ఎస్టాబ్లిష్డ్ స్టార్స్ చేసినా కూడా అవి వర్కౌట్ కావట్లేదు. బట్ ఈ అన్సంగ్ హీరో జితేందర్ రెడ్డి టు పర్టికులర్ ఏరియాలో హీఈస్ గ్రేట్ పర్సన్. అలాంటి అన్సంగ్ హీరోని తీసుకొని ఒక బయోపిక్ చేయాలనుకోవటం అనేటువంటిది యాజ్ అ డైరెక్టర్ వాట్ ఈస్ ద ఛాలెంజ్ యూ మెట్ ఇన్ దట్? దాంట్లో ఉన్న ఛాలెంజింగ్ పాయింట్. అట్లాగే ఆర్టిస్ట్ పరంగా కూడా తను కూడా చూసుకుంటే ఒక పోనీ అన్సంగ్ హీరోకి పోయి ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ హీరోని తీసుకున్నాం అనుకున్నా కూడా ఇట్ కుడ్ బి ఎలివేటెడ్. బట్ యు అన్సంగ్ హీరో అండ్ ఎ న్యూ యాక్టర్, హౌ దిస్ కాంబినేషన్ వర్క్స్ అవుట్ అనేది మీ ధైర్యం ఏంటి? వాట్ ఆర్ యువర్ క్యాలిక్యులేషన్స్? నాకు క్యాలిక్యులేషన్స్ ఏమి లేవు సార్. యాక్చువల్ ఏంటంటే ఈ చూసినప్పుడు, ఆ కథ విన్నప్పుడు, నేను ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఒక రేంజ్, ఇంత ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్, ఎక్కడ అన్స్టాపబుల్ క్యారెక్టర్ అయినా, సో ఇలాంటి క్యారెక్టర్ నేను చేస్తున్నప్పుడు మీరు అన్నారు కదా బయోపిక్ చేస్తున్నప్పుడు, అసలు బయోపిక్ లాగా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అనమాట. బయోపిక్ లాగా నేను అంటే నేను వెళ్ళే వరకు బయోపిక్ అని భయపడితే వెళ్ళాను, కానీ వెళ్ళిన తర్వాత నా దృష్టిలో ఇది ఇప్పటికీ బయోపిక్ కాదు. ఆడియన్స్ కూడా ఇది ఒక బయోపిక్ అని దృష్టిలో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది బయోపిక్లో ఉన్న లిమిటేషన్స్ ఏమి దీంట్లో లేవు, అంత డ్రామా ఉంది. ఒకసారి కథ మొదలైన తర్వాత ఇది బయోపిక్ ఇంకొకళ్ళ పిక్క, ఇందులో ఏమన్నా ఇప్పుడు ఆయన ఉన్నారు, ఆయనకి ఏంటంటే వాళ్ళ బ్రదర్ గురించి చెప్పుకోవాలని ఒక తపన ఉంది. రాకేష్కి ఏంటంటే ఈ క్యారెక్టర్ని బాగా చేయాలని ఒక తపన ఉంటుంది. నాకేంటంటే ఈ క్యారెక్టర్ నేను ఇంత ఎనర్జీ ఉంది, ఎంత ఎనర్జీని ఎలా ఎక్స్ప్రెస్ చేయగలను అనేది ఉంది తప్ప ఇది బయోపిక్ కదా చూడరా లేకపోతే నేను ట్యాకిల్ చేయగలను, హ్యాండిల్ ఈ క్వశ్చన్స్ ఏమి లేవండి. ఎందుకంటే అందులో ఆల్రెడీ కమర్షియాలిటీ ఉంది, ఆయన జెన్యున్గా ఒక కాజ్ కోసం పోరాడుతున్నాడు కదా. సో అందులో ఫుల్ ఎనర్జీ ఉందన్నమాట. సో ఆ ఎనర్జీయే మా అందరిని నడిపించింది అనుకుంటున్నాను. సో ఆ విధంగా ఇది అసలు బయోపిక్గా నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు, చాలా కమర్షియల్గా ఉంది సినిమా అంతా కూడా. అలాగే యాజ్ ఫార్ యాజ్ ఎవరు ఫస్ట్ ఫిలిం ఉయ్యాల జంపాల కానీ మజ్ను కానీ చూస్తే ఆ జంపాల ఉయ్యాల ఆ స్వింగ్స్ని ఇంకా మర్చిపోలేదు, స్వీట్ స్వింగ్స్ ఆఫ్ దట్ ఫిలిం. యూఆర్ ఎ వెరీ సెన్సిబుల్ డైరెక్టర్ యాజ్ ఫార్ యాజ్ దోస్ ఫిలిమ్స్ ఆర్ కన్సర్న్ అండ్ యువర్ టేకింగ్ పార్ట్, యువర్ టేకింగ్ స్టైల్ అండి. దీంట్లోకి వచ్చేటప్పటికి యూ నీడ్ టు పుట్ యువర్ సెల్ఫ్
స్ట్రాంగ్ యాజ్ ఫార్ యాజ్ ద ఇమోషన్స్ ఆర్ కన్సర్న్, ముఖ్యంగా యాక్షన్ ఇమోషన్స్ అవి చేయటం. ఒక డైరెక్టర్కి ఒక జోనర్ నుంచి ఇంకొక ఇలాంటి ఒక ఆల్ టుగెదర్ డిఫరెంట్ జోనర్లోకి జంప్ అవుట్ ఆల్ టుగెదర్ ఇదో పారాషూట్ అవ్వటం అనేటువంటిది. హౌ యూ ఫెల్ట్ అండ్ హౌ యూ హ్యాండిల్ ఇట్ అంటే హౌ యూ ట్రాన్స్ఫార్మ్డ్ యువర్ సెల్ఫ్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ అది నాకు ఈ సినిమా ద్వారా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అలాంటి ఛాన్స్ నాకు వచ్చినందుకు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే డిఫరెంట్ జానర్స్ అందరికీ త్వరగా రావు. ఎక్స్పెరిమెంటల్గా ఫీల్ అయ్యి చాలామంది భయపడి వెళ్ళరు. కానీ లక్కీగా నాకు ఆ ఛాన్స్ వచ్చింది. అంటే ఇంత మంచి ఎమోషనల్ స్టోరీ తీసుకుని ఒక లవ్ స్టోరీ డైరెక్టర్ దగ్గరికి వీళ్ళు వచ్చారు. కానీ నాకేంటంటే అదొక గ్రేట్ ఆపర్చునిటీ మాట నాకు. సో మీరు అన్నారు కదా ఎమోషన్ కదా అని చెప్పి. ఇప్పుడు ఉయ్యాల జంపాల్లో చూస్తే అందులో కూడా కొద్దిగా కన్నీళ్ళు వస్తాయి ఎక్కడో చోట. మజ్నులో కూడా ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. సో ఇందులో కూడా ఏంటంటే ఎవరైనా ఒక ట్రూత్ఫుల్గా ఒక పర్సన్ ఉంటే, నేను ఆ యొక్క క్యారెక్టర్ని ట్రూత్ఫుల్గా నేను బిలీవ్ చేస్తే, అది నేను కరెక్ట్గా పోర్ట్రే చేయగలిగితే అది ఆ ఎమోషన్ అందరికీ వస్తుంది అనేదే నా ఫీలింగ్ మాట ఫైనల్గా. సో నేను అది సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేశాను అనుకుంటున్నాను. సో నాకు బేసిక్గా ఒకప్పుడు శ్రీశ్రీ గారి మహాప్రస్థానం బుక్ ఉంటుందండి. అందులో ఒకటి ఉంటుందన్నమాట. అంటే ఒక పక్కన గుండెల్లో అగ్నిగోళాలు మండిపోతుంటే కళ్ళల్లో మాత్రం కన్నీళ్ళు రాలిపోతుంటాయన్నమాట. అంటే ఉడికే రక్తాన్ని కార్చే కన్నీళ్ళని కలిపి ఒక కొత్త టానిక్ చేశాడు నవతరం కోసం శ్రీశ్రీ అని చెప్పి చలంగా రాస్తారు. అంటే ఒక పక్కన ఒక భావోద్వేగం వచ్చేస్తుంది, చంపేయాలన్నంత కోపం వచ్చేస్తుంది, ఇంకో పక్కన జరిగిన అన్యాయానికి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయన్నమాట. అంటే అంత గ్రేట్ ఎమోషన్ చాలా స్టోరీస్లో దొరకవు. ఉంటే హీరోయిజం ఉంటుంది, లేకపోతే కష్టాలు కన్నీళ్ళు ఉంటాయి. కానీ కన్నీళ్ళలోంచి ఒక వ్యక్తి ఎదిగి అందరి కన్నీళ్ళు తుడవటానికి ఒక హీరో ఎలాగ ఒక రేంజ్ ఎక్స్ట్రా లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ ఎలా అయ్యాడనే ఒక జర్నీ ఉంది కదండి. సో ఆ క్యారెక్టర్ ఏదైతే నేను మహాప్రస్థానం చదువుతున్నప్పుడు అది ఫీల్ అయ్యానో అలాంటి క్యారెక్టర్ నాకు కనిపించింది మాట ఇందులో. అందులో నేను ఇంకా అందువల్లే నాకు సెకండ్ థాట్స్ ఏం లేవు. ఓకే, విరించి గారు, నాగార్జున గారు పరిచయం చేసిన ఒక డైరెక్టర్ తర్వాత ఇమ్మీడియట్గా మంచి ఫామ్లో ఉన్న స్టార్ హీరో నాని చేసిన మజ్ను, ఇంత పెద్ద బ్యానర్స్తోని పరిచయమైన మీరు ఇంత గ్యాప్ రావడం అనేది నాకు తెలిసి 2 మంచి సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ తర్వాత ఒక డైరెక్టర్ 7 ఏళ్ళు ఖాళీగా ఉండడం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం. అట్ ద సేమ్ టైం యూట్యూబ్లో కానీ వికీపీడియాలో కానీ ఎక్కడా దొరకని ఒక అన్సంగ్ స్టోరీని హిస్టరీ నీడ్స్ టు బి టోల్డ్ ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది, ఎవరి కోసం చెప్పాల్సి వస్తుంది? 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. అది ఎవరి కోసం ఇప్పుడు ఎందుకు అనేది క్వశ్చన్స్ నాకు తెలియదు. అంటే నేను ఆ టైంలో ఏదో ఒక సినిమా చేద్దామని చెప్పి నేను అందరినీ చెప్పాను కదా, ఒక సిరీస్ ఆఫ్ అన్ఫార్చునేట్ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఆ టైంలో ఈ కథ వినేసరికి నాకు వదలాలనిపించలేదు. సో వాళ్ళు అన్నారు కదా చాలామంది దగ్గరికి ట్రై చేసాం స్టోరీ అది ఇది అని చెప్పి. సో ఆ టైంలో నాకు ఈ స్టోరీ వచ్చే కొద్దీ నేను కనెక్ట్ అయిపోయాను, నాకు వదలాలనిపించలేదు. ఇది ఒక 1.5 ఇయర్ బ్యాక్ నా దగ్గర స్టోరీ రావటం, నేను ఇమీడియట్గా చేయాలని చెప్పి డిసైడ్ అవ్వటం, దాని తర్వాత దాని గురించి వర్కౌట్ చేయటం ఇదంతా ఉంది. సో అది అలా జరిగింది అంతే. నాకేంటంటే నేను ఎమోషన్గా కనెక్ట్ అయ్యాను. ఆ ఎమోషన్ నేను జనాలకు తీసుకెళ్ళి వాళ్ళతో కూడా ఎమోషన్ ఫీల్ చేయగలిగితే నేను సక్సెస్ అయినట్టు. సో అంతకన్నా ఇంకేం లేదండి. రాకేష్ గారు, ఇప్పుడు మీరు 2 సినిమాలను వదిలేసుకుని ఎమోషనల్ కనెక్ట్ చేసి మీరు చేయగలిగినంత క్యారెక్టర్ ఉందా అందులో? డెఫినెట్గా ఉందండి. అంటే అదే సార్, నేను 2 సినిమాలు ఆపేయాలి అండ్ ఆల్సో మన డబ్బులు కూడా కదా, సో పెద్ద స్టేక్స్ అది. సో ఎప్పుడైతే స్టోరీ విన్నానో ఆ క్యారెక్టర్కే కనెక్ట్ అవుతున్నామండి అందరూ. ఇప్పుడు నేను తీసుకోండి, విరించి తీసుకోండి, రవిప్రకాష్ గారు, ఇంకా వేరే ఏ టెక్నీషియన్స్ మీరు అడిగినా జితేందర్ రెడ్డి గారి క్యారెక్టర్కే కనెక్ట్ అవుతారు. అది ఎలా కనెక్ట్ అయ్యారో అనేది ఎవరికి తెలియదు అసలు. ఎందుకంటే ఆ టైంలో నేను అసలు ఇంపాసిబుల్ చేయకూడదని వచ్చినోడిని ఆ క్యారెక్టర్ ఏం మార్చేసింది. సో ప్రాబ్లీ ఆ క్యారెక్టర్లో ఉన్న బ్యూటీయో మ్యాజిక్ అది. ఇప్పుడు బాహుబలి సినిమాలో మీరు ఒక చిన్న సీన్తోనే ప్రపంచం అందరూ గుర్తుపెట్టుకున్నారు రాకేష్ వారి అనే పేరుతోని. ఇప్పుడు దాని తర్వాత మీరు ఎవరికి చెప్పొద్దని ఒక మంచి సినిమా చేసినా సరే దానికి అంత అప్లాజ్ అంటే కంపేర్ టు ది మీరు ఆ సీన్లో చేసిన రాకేష్ వారి క్యారెక్టర్కి వచ్చినంత రాలేదు. దీని ద్వారా మీరు స్టేబుల్గా నిలబడిపోతాను జితేందర్ రెడ్డి క్యారెక్టర్తో అనుకుంటున్నారా? కాన్ఫిడెంట్గా ఉన్నా అండి. ఎందుకంటే క్యారెక్టర్లో అంత పవర్ ఉంది, అంటే రేంజ్ ఉంటుంది కదండి యాక్టింగ్లో. రవీందర్ రెడ్డి గారు,
అంటే ఇది రియల్ స్టోరీయే, సంబంధించిన అంటే 80స్‌కి ఆ టైంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. అది తెలంగాణకు సంబంధించినటువంటిది. అంటే అప్పుడు ఇంపాక్ట్ ఉండేటువంటి ఆ స్టోరీ ఇప్పుడున్నటి పరిస్థితులకి ఇప్పుడు తీసుకొస్తున్నారు కదా! సో, ఇప్పుడు మొత్తం కూడా మారిపోయింది. జనరేషన్ మారింది. ఉన్న సిట్యుయేషన్స్ అన్నీ మారిపోయాయి. ఇప్పుడు ఎంతవరకు ఆడియన్స్‌కి ఇది రీచ్ అవుతుందనుకుంటున్నారు? అంటే మీరు ఒక బ్రదర్‌గా మీ బ్రదర్ పైన తీసుకోవడం అదొక మీకు అనిపియవచ్చు. కాకపోతే రిసీవింగ్ ఎలా ఉంటుందనుకుంటున్నారు అసలు మీరు? ఆడియన్స్‌కి ఎంతవరకు రీచ్ అవుతుందనేది మేము చెప్పలేం. మాకంటే ఎక్కువ నాకు తెలిసి మీకే ఎక్కువ ఐడియా ఉంటుంది. బట్ ఏందంటే జితేందర్ రెడ్డి గారు ఆ క్యారెక్టర్ అది మనము 1980లో జరిగినటువంటి 80-87 బేసిక్గా 7-8 ఇయర్స్ స్టోరీ అది. ఆ టైంలో జితేందర్ రెడ్డి గారు వారి హిస్టరీ, వారి చరిత్రలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు అన్నీ చూపించలేము, కానీ కొన్ని అట్లీస్ట్ కొన్ని సంఘటనలను ఇప్పుడు జనరేషన్కు చెప్పాలి. చరిత్రను కొంతమందిని మనం మర్చిపోకూడదు. మనము వాళ్ళ చరిత్ర మరుగున పడకూడదు. ఈ తరానికి అది తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో దాన్ని తీయడం జరిగింది. అందుకే బెస్ట్ డైరెక్టర్ కావచ్చు, ఒక కెమెరామెన్ కావచ్చు, మ్యూజిక్ గోపి సుందర్ కావచ్చు, అంటే ఒక బెస్ట్ టీంని పెట్టుకొని మేము వర్కౌట్ చేసాం. ఆడియన్స్ ఆదరిస్తారనే ఒక నమ్మకంతోనే, ఆ ఉద్దేశంతో మేము ఈ సినిమాను తీయడం జరిగింది. ఆదరిస్తారని చెప్పి మాకు ఇప్పటికీ మూవీ కంప్లీట్ అయింది. ఒక్కొక్క కాన్ఫిడెన్స్లో మేము ఉన్నాం. థ్యాంక్ యూ. రాకేష్ బ్రో హాయ్. హలో అండి. హాయ్. ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్లు చూస్తే అంటే బాహుబలి కానీ ఎవరికి చెప్పొద్దు కానీ మిర్చి అవి చూస్తే ఫిక్షనల్ క్యారెక్టర్స్, కానీ ఇది రియల్ టైం ఒక జితేందర్ రెడ్డి గారు రియల్ టైం క్యారెక్టర్ కదా. ఈ క్యారెక్టర్కి మీరు ప్రిపరేషన్ ఏం చేశారు? అంటే మామూలుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళకి కానీ తెలిసి ఉంటుంది ఇలా ఉంటారని. సో ఆ క్యారెక్టర్లో మీరు జీవించడానికి ఎలా చేశారు? ఏ ప్రిపరేషన్ చేశారు? గుడ్ క్వశ్చన్ అండి. సో బేసికలీ ఇది నాకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక యాక్టర్కి మోటివేషన్ వచ్చేది అసలు ఏంటి ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తాడు అనేది. నాకు అడ్వాంటేజ్గా ఎందుకు ఫీల్ అయ్యానంటే ఇది నిజంగానే ఉన్న క్యారెక్టర్ కదా. సో కల్పితం, ఫిక్షనైజ్ ఏం చేయట్లేదు. సో నాకు ఇంకా ఈజీ అయిపోయింది. ఇప్పుడు రవీందర్ గారితో మాట్లాడి అసలు ఆయన బిహేవియర్ ఎలా ఉండేది, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎలా కూర్చుంటారు, ఎలా నడుస్తారు, ఎలా మాట్లాడతారు, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అసలు ఆయన జోవియల్గా ఉంటారా, వింటారా, ఎక్కువ మాట్లాడతారా. సో ఇవన్నీ నాకు ఫస్ట్ టైంగా వచ్చేసింది. అండ్ విరించి మేమందరం కూర్చుని ఓకే ఇలా అనుకుంటున్నాం, సో ఎలా బిహేవ్ చేసుకుంటాం అనేది ఇలా గ్రూప్గా చేసిందే అండి. సో ఇంకా ఈజీ అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. విరించి గారు, అండ్ మీరు అంటే ఇప్పుడు ఇది జగిత్యాల్లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఒక సాయుధ పోరాటం లేదా ఆయన పోరాటం చేశాడు. సో మీకు కొత్త ఈ కల్చర్ కానీ ఇది కానీ మీరు అటు సైడ్ నుంచి సో మీరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేయడానికి ఎంతవరకు మీరు ఇన్వాల్వ్ చేయగలిగారు? అంటే ఈ కల్చర్లోకి ఆ క్యారెక్టర్లోకి కథలోకి మీరు ఇన్వాల్వ్ అవ్వడానికి. అంటే యాక్చువల్లీ ఎమోషన్ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు వెళ్ళి ఫారెన్ హీరోస్ కూడా వచ్చి ఇక్కడ యాక్ట్ చేస్తున్నారు. హిందీ డైరెక్టర్లు తెలుగు, తమిళ డైరెక్టర్ తెలుగు. సో లాంగ్వేజ్ అనేది పెద్ద బ్యారియర్ కాదు, ఇంకా స్లాంగ్ అనేది అసలే కాదు కదా. సో ఆ విధంగా అదే ఇబ్బంది లేదండి అసలు. అంటే మేజర్గా ఒక క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ని ఎలా మనం జనాల్లో తీసుకెళ్ళాలి, ఎంత ఎమోషనల్గా తీసుకెళ్ళాలి అనేది అదే మెయిన్ టాస్క్ కాబట్టి. ప్రకాష్, నమస్తే. ఈ టీంలో పోలిస్తే యూఆర్ ద సీనియర్ యాక్టర్. అండ్ అంటే ఈ చేస్తున్న క్యారెక్టర్స్ కూడా ఆల్ దీస్ ఇయర్స్ మనం చూస్తున్నాం. తను ఒక క్యారెక్టర్ ఉన్నాడు అంటే ఒక మంచి ప్రామినెన్స్ ఉంటుంది అనేటువంటిది. దీంట్లో వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ యూఆర్ పోర్ట్రేయింగ్ అండ్ హౌ ఇట్ హెల్ప్స్ టు ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్టోరీ? థ్యాంక్ యూ అండి. ముందు మంచి మాటలు చెప్పారు నా గురించి. థ్యాంక్ యూ. ఈ కథ మొదలయ్యి ఈ కథను ఒక మలుపు కూడా తిప్పే క్యారెక్టర్ నేను చేసిన గట్టయ్య క్యారెక్టర్ అనమాట. సో డెఫినెట్లీ నేను నిజంగానే పోలీస్ క్యారెక్టరు రా అని చెప్పి జ్ఞానశేఖర్ గారు చెప్పినప్పుడు మళ్ళీ పోలీస్ క్యారెక్టర్ ఇందులో చేయడానికి ఏముంటుంది అని చెప్పేసి అనుకున్నా.
కాకపోతే సేమ్ ఎలాగా రాకేష్ కథ విన్న తర్వాత ఆ క్యారెక్టర్ గురించి తెలుసుకున్న తర్వాత జితేందర్ రెడ్డి గారి గురించి తెలుసుకున్న తర్వాత ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యారో నాకు కూడా ఆ జితేందర్ రెడ్డి గారి క్యారెక్టర్ చెప్పిన తర్వాత ఆ క్యారెక్టర్కి నేను చేసిన గట్టయ్య క్యారెక్టర్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, అలాగే ఈ నేను చేసిన గట్టయ్య క్యారెక్టర్ అదే ప్రాంతం నుంచి వస్తున్నప్పుడు అసలు జితేందర్ రెడ్డి గారి గురించి తెలుసుకుని గట్టయ్య క్యారెక్టర్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నాడు అనేది తెలుసుకోవడం, ఇదంతా కూడా డెఫినెట్లీ చాలా సోల్ ఉన్న సినిమా అనిపించింది, చాలా సోల్ ఉన్న కథ అనిపించింది. ఇందాక కూడా అదే నేను చెప్పింది, ట్రైలర్ చూస్తేనే ఆ పంచ్ ఏంటి, ఆ బీట్ ఏంటి, అసలు దీనికి ఎంత పవర్ ఉన్నది అనేది తెలుస్తూ ఉంటుంది. సో డెఫినెట్గా ఈ నేను చేసిన ఎన్నో క్యారెక్టర్లో ఈ క్యారెక్టర్ ఒకటి డెఫినెట్గా నాకు ఒక చక్కటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది.